మార్పు మొదలైందనే సంకేతంతో 6 గ్యారంటీలతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలందరినీ మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు ప్రతి గ్రామంలో రైతాంగం మొత్తం తలబట్టుకుంటున్నారు. అనవసరంగా ఇలా మోసపూరితమైన హామీలకు మేము బలైనము. ఈ 3 నెలల్లోనే మార్పు ఏందో మాకు అర్థమైంది. మహానాయకుని కోల్పోయినాం. ఆ నాయకుడే మళ్ళీ కావాలని తిరగబడుతున్నారు గ్రామీణ ప్రజలలో. ఏదైతే గ్రామీణ ప్రజలలో బలం ఉందని గెలిచినారో ఆ గ్రామీణ ప్రాంత ప్రజలే ఇప్పుడు తిరగబడుతున్నారు. ఆ మార్పు ఏదో మీరు ఈ 13వ తారీఖు తర్వాత ఓట్ల రూపంలో మీరు చూడబోతున్నారు. త్వరలో మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో అత్యధిక ప్రజాప్రతినిధులను ఎంపీ స్థానాలను గెలిపించుకొని మన తెలంగాణ వాదాన్ని, తెలుగు ప్రజల యొక్క గొప్పతనాన్ని, మన గౌరవాన్ని కాపాడుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. కావున ప్రజలందరికీ కూడా ఇదే మంచి అవకాశం. మంచిని గ్రహించి మళ్ళీ కేసీఆర్ని గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. కానీ కేసీఆర్ ప్రభుత్వం పడిపోయింది, కేసీఆర్ ఇక మళ్ళీ అధికారంలోకి రాలేడు అని మాట్లాడుతున్నారు. అది కొంతమంది భ్రమ. పులి పడుకున్నంత మాత్రాన ఓడిపోయినట్టు ఒక అడుగు వెనకకేసిందంటే 3 అడుగులు ముందుకు వస్తుంది. ప్రజల్ని మోసం చేశారు, మోసపూరితమైన హామీలు ఇచ్చారు. మీరు కరెక్ట్గా హామీలు నిలబెడితే అదే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. ఇదే మీరు రెఫరెండంగా తీసుకోమనండి. ఇదే ముఖ్యమంత్రి గారికి మేము ఒక యువజన విభాగం నుంచి సవాల్ చేస్తున్నాం. ఇదే రెఫరెండం అనుకోండి, గెలిస్తే ఆ నిజమైన హామీలని ప్రజలు నమ్మినట్టు.